గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు Pragati Palana, the 99 days action plan, under which we are conducting today's helmet awareness program, Arrive Alive. Na hudayapurvaka namaskaralu. Welcome to the prestigious భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వంతో అందిస్తున్నందుకు వేదికపైకి మా రవాణా శాఖ మంత్రులు గారికి మరియు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ సేవ్స్ లైఫ్స్ డ్రోన్ వీడియోలో మనం హెల్మెట్ సేవ్స్ వీడియో ప్లే చేయండి. పిల్లలు వారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్. అట్లాగే మన వాహన్ సారథి పోర్టల్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ని ఫాల్ ఇన్ ఓన్లీ 3 lines ప్లీజ్. రవి సార్ సార్. అట్లాగే ఈరోజు మనము ఒక అబ్రార్ ప్రప్రదంగా మన స్టూడెంట్స్ అందరూ ఈ హెల్మెట్ సేఫ్స్ లైఫ్స్ అనేది చేసి చూపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ఎక్సైటెడ్ ఓన్లీ రీజన్ ఈజ్ 50,000 people. Pragati Palana 99 days act plan. Very great, very great. You have done a wonderful job. Please get up and come back to your places. Thank you very much for your cooperation, children. You have done. Jayan. మీరు ఇంటికి పోయి మీ తల్లిదండ్రులతో మేము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాము అని మీకు హామీ రాసిచ్చి అది ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ స్కూల్ అకాడమిక్ ఏం చేస్తున్నామంటే ప్రతి పిల్లలతోటి మొత్తం దాదాపు 40 లక్షల మంది పిల్లలతోటి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. వీళ్ళు పిల్లల దగ్గర తల్లిదండ్రులతో మేము ట్రాఫిక్ మీరు ఎంత ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మా నాయన అందరూ అమ్మా నాయన బాగుంటుంది. ఎవరన్నా ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అంటే అప్పుడు బయటకు వెళ్ళొద్దు బండి మీద అని నడపద్దు బాగా నడపద్దని వాళ్ళు రాంగ్ రూట్ వాళ్ళు కూడా చెప్తారు. రాంగ్ రూట్ అదే ట్రాఫిక్ బయటపడి నడిపి యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది అది కావద్దంటే ఇంటికైనా చెప్తారా? ఈరోజు ప్రజాపాలన ప్రణాళిక పేరు మీద 99 రోజుల ప్రోగ్రాం లో భాగంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కు సంబంధించి అరైవ్ కార్యక్రమం మీద ఆదిలాబాద్ రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల్లో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా రోజుకు కనీసం 20 చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో అవగాహన కల్పించాలి. అంటే వాళ్ళందరికీ కూడా కొంత ఈ అవగాహన కల్పించి దాని తదుపరి 4 ఏళ్ళుగా అంటే ఎడ్యుకేషన్ చేయడము, దాని తర్వాత ఇంజనీరింగ్ లోపాలు ఏదైతే బ్లాక్ స్పాట్స్ వాటిని తొలగించడము, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయడము, తదుపరి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అత్యవసరంగా ఎమర్జెన్సీ ప్రకారంగా వాళ్ళ ప్రాణాలు కాపాడటం. ఇవి 4 రకాలుగా కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గతంలో రోడ్ సేఫ్టీ ఇంత ప్రాధాన్యత లేకుండే, కానీ దాదాపు 1
పైన ప్రతి సంవత్సరం ఏ విపత్తు వచ్చినా, ఎంత పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చినా, యుద్ధం వచ్చినా చనిపోయినంత మంది, ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా 2 వీలర్ చిన్న చిన్న నిర్లక్ష్యం, హెల్మెట్ ధరించకపోవడమో, త్రాగి నడపడమో, రాంగ్ రూట్ లో పోవడమో, ఇటువంటి కారణాల వల్ల మరి చాలా మంది చనిపోతా ఉన్నారు. లేదా ఆగి ఉన్న లారీలు వెనక నుంచి వచ్చే వాహనం అక్కడ రేడియం స్టిక్కర్ రిఫ్లెక్టర్ లేకనో అట్లా గుద్దుకొని చనిపోయే పరిస్థితి జరుగుతోంది. కాబట్టి రవాణా శాఖ తరఫున అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగిన కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం వల్ల మేము ఎదురైనా మనం చెప్తాం, సామధాన భేద దండ. ముందుగా రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖ అన్ని కూడా దీని మీద ఎంత నియమ నిబంధనలు పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేని అసాధ్యం. కాబట్టి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రజలను, తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఎదుటి వాడి ప్రాణానికి ముప్పు తెచ్చే విధంగా మీ యొక్క వాహనం నడిపే విధానం ఉండద్దు. మనందరం నిన్న మా ఎంపీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాహన యూటిలైజేషన్ ను సగటు మానవుడు రోజు 2-3 గంటలు బండి మీద తిరిగే విధంగా ఉంది. అదే రాజకీయ నాయకుడు చూసుకుంటే రోజు 6 నుంచి 8 గంటలు వాహనాల్లో తిరుగుతూ ఉన్నాం. వాహనాల్లో తిరిగే సందర్భంలో ఏర్పడే ప్రమాదం, కుటుంబాలను రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితులు అనేక ఉన్నాయి. కాబట్టి ఎండగొడుతోంది ఎక్కువ సందర్భం ఒకటే, మనం ప్రతి ఒక్కరం సామాజిక బాధ్యతగా ఈ యొక్క వాహన ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ కుటుంబానికి అండగా మన పట్ల ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కొరకు అరే అని మీరు తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనే ప్రోగ్రామ్ తో జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని దయచేసి అందరూ బాధ్యతగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, రాజకీయాలకు లేదు, వ్యక్తిగత లింగ భేదం లేకుండా, కుల మతం లేకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తామనేటువంటి ప్రమాణం చేయాల్సిందే సందర్భంగా కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.